అంటే నన్ను హింసిస్తుంటే చూడసి ఆనందపడదామని వచ్చాడో లేకపోతే లోకేష్ పంపించాడో నాకు తెలియదు. వచ్చి అక్కడ హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లాకప్లు వేశారు. వాళ్ళ దృష్టిలో హెరాస్ చేసినట్టే లెక్క. పైకి చెప్పుకున్నారేమో మరి కెమెరాలు కూడా ఇట్ట కదిపారు, మరి తీశారో లేదో నాకు నాలెడ్జ్ లేదు. ఆ తర్వాత తీసుకొచ్చి లాకప్లు వేశారు. దీని మీద ఎంక్వైరీ చేయమని ఎస్పీ గారిని అడిగారు. అది ఒక రెండో రిప్రజెంటేషన్. దానితో పాటు అక్కడ సీసీ కెమెరా ఉంది, పని చేస్తుందో లేదో నాకు తెలియదు. పని చేసి ఉండాలంతే, ఎందుకంటే కోర్టు వారు ఆదేశించారు. అక్కడ 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ 2 సీసీ కెమెరా ఫుటేజ్ని రిజర్వ్ చేయండి, సీజ్ చేయండి, మీ దగ్గర పెట్టండి అని ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది. బండారం బయట పడిపోద్ది. అసలు 2:30 నన్ను బయట తీయాల్సిన అవసరం ఏంటి? సెల్ వేసిన తర్వాత తీశారంటే తప్పు చేసినట్టే కదా. దీని మీద కూడా వారిని ఎంక్వైరీ చేసి అవి సీజ్ చేయవలసిందిగా ఎస్పీ గారిని మేము కోవడం జరిగింది. డీజీపీ గారి దగ్గరికి కూడా ఈ రిప్రజెంటేషన్తో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో టోటల్గా ఇచ్చినటువంటి 2 రిప్రజెంటేషన్స్ కూడా జరిగినటువంటి ఘోరమైనటువంటి దాడిని పోలీస్ ఫెయిల్ టు కంట్రోల్. పోలీస్ వారు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు నాకు తెలియదు. ఎవరు ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒక ఆయన అన్నాడు అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను అని. ఎవరో కాదు, పెమ్మసాని కేంద్ర మంత్రి గారు, ఆయన చూపించిన సినిమా అనుకుంటుంది. ఆయన కుట్రదారుడు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెమ్మసాని ఈజ్ ఏ 120B కిందకు వస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తే, గంగా వెంకటేశ్వర కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే చేయట్లే వాళ్ళు. పెమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్లి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఆవేదనతో చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్లుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నా మీద ఇంత దుర్మార్గమైన దాడి చేసి ఒక వికటాట్టహాసంగా నవ్వుకుంటున్నారు చంద్రబాబు గారు, పెమ్మసాని గారు, లోకేష్ గారు. వీళ్ళే నిజంగా ఎక్యూరు. ఆ వచ్చిన అంతా చిన్న చిన్న వాళ్ళు. వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. వాళ్ళ మీద యాక్షన్ లేదు. వాళ్ళకి రక్షణగా వచ్చేస్తుంది పోలీసు, నాకు మాత్రం రక్షణగా రాదు. కాబట్టి ఈ రెండింటినీ ప్రాథమికంగా నేను ఎస్పీ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళా డీజీపీ గారికి కూడా ఇప్పుడు వెళ్ళిస్తాం. ఆల్రెడీ కోర్టులో 2 రిట్ పిటిషన్స్, ఒక రిట్ పిటిషన్ వేశాం. అదేంటంటే పోలీసు వారు బిలో 7 years సెక్షన్స్ ఉన్నటువంటి నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు, ఇట్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని ఆల్రెడీ వీ ఫైల్ ఇన్ ది రిట్ పిటిషన్. అలాగే మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే లీగల్ ఆఫీసర్స్ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను రిమాండ్కి పంపకూడదు. వాళ్ళు రిమాండ్కి పంపారు కాబట్టి వారి మీద కూడా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోమని రిజిస్ట్రార్ గారికి ఇవ్వడం జరిగింది. నేను యాతావాత చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సంఘటన మొత్తంలో పోలీసు వారు మాకు సహకరించకపోతే, ఒకవేళ పోయినా ఇంతవరకు సహకరించలేదు, వాళ్ళకే సహకరించారు. చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది భారతదేశంలో. పోలీసు వారి మీద విశ్వాసం పోయిందేమో కానీ న్యాయ వ్యవస్థ మీద మాత్రం విశ్వాసం ఎవరికి పోలేదు.
ఆ న్యాయ వ్యవస్థ ద్వారా చట్ట ప్రకారం జరగవలసిన అన్ని కార్యక్రమాలు పోలీసు వారి చేత చేయించేటటువంటి కార్యక్రమాన్ని న్యాయస్థానం ద్వారా చేస్తామని. అఫ్కోర్స్ న్యాయస్థానాలు అంటే ఇట్ విల్ టేక్ టైం, యాక్షన్కి టైం పడుతుంది, సుదీర్ఘకాలం ఫైట్ చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో ఇఫ్ నెససరీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయం జరిగే విధంగా, ఇలాంటి సంఘటన జరిగితే ఇలాంటి పరిణామాలుంటాయి అని క్రిమినల్స్కి, దుండగులకి తెలిసే విధంగా న్యాయస్థానాల ద్వారా, ఇప్పుడంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసులు దుండగులు కలిసిన న్యాయ వ్యవస్థ మాత్రం సహించదు అని చెప్పే రీతిలో దీనిలో సారాంశం రావాలనేటువంటి తాపత్రయంతో మేము ప్రయత్నం చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళి దీన్ని సాధించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఒక అడుగు కోర్టులో వేశాం, హైకోర్టులో మరొక అడుగు ఇవాళ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, మళ్ళీ డీజీపీ గారికి ఇస్తాం. తర్వాత మళ్ళా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే రీజనబుల్ టైంలో వీ విల్ గో టు ది కోర్ట్స్, న్యాయస్థానాలకు వెళ్తాం, హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి దీనిలో న్యాయాన్ని నిగ్గు తేల్చే విధంగా, లాజికల్గా దీనికి ఎండ్ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియపరచనున్నాను. ఒకే ఒక పేరు పెట్టారు, ఇన్ని పేర్లు పెడితే ఒకే ఒక పేరు పెట్టారు. ఎవరి పేరు? అండ్ అదర్స్ అని పెట్టారు. ఏమి యాక్షన్ తీసుకెళ్ళి టిల్లో ఎంత దుర్మార్గంగా ఉంది అనేది ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అంతే, దీనివల్ల ఏమవుద్ది ఏంటంటే తర్వాత విషయం, ప్రజలు దీన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సంఘటన ప్రాంతానికి ఆ రోజు ఎస్పీ గారు వచ్చి పెట్టారు అనేది చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అదే ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇస్తారు అంటే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేయాల్సిన సమస్యని అది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వ్యవస్థ పొల్యూట్ అయింది, అయినా ఆ వ్యవస్థకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. మీరేది ఏంటంటే పోలీసులే ఆ రోజున దాడిలో వాళ్ళకి సహకరించారని చెబుతున్నారు కదా, వాళ్ళకే రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా అని మీరు అంటున్నారు. ఎస్, ఇచ్చాం. వాళ్ళు ఏమన్నా రియలైజ్ అవుతారేమోనని. రియలైజ్ కాకపోతే న్యాయస్థానం ఉంది కదా, వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇస్తాం, రీజనబుల్ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే వెల్, రీజనబుల్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం. ఇది సిస్టంలో చేయవలసినటువంటి బాధ్యత. ఒక బాధ్యత గల పౌరుడుగా నాకు ఉంది కాబట్టి పోలీస్ వారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇస్తాం. ఇది ఒక సిస్టమ్, ఈ సిస్టంలోకి మేము వెళ్ళి ధర్మంగా మేము చేయాలని అనుకుంటున్నాం లాజికల్గా. అది చాలా రోజుల తర్వాత ఏమన్నా అసలు మా ఎస్పీ గారు వచ్చినప్పుడు మేము కలవాలా, ఇదే రిప్రజెంటేషన్ కూడా కలిసాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకున్నారు గౌరవంగా, దట్స్ ఆల్. కూర్చోబెట్టి మాతో ఏం మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఆయన డ్యూటీ అయింది, మన డ్యూటీ మంది. ఆయనకుండే ఇబ్బందులు ఆయనకుంటాయి, మాకుండే ఇబ్బందులు మాకుంటాయి, మీ అందరికీ తెలుసు. ఓకే, విల్ సీ. ఇంకా ఎక్కడో పోలీసు వారు రియలైజ్ అవుతారు, ధర్మాన్ని చేస్తారనే ఆశ ఉంది. ఆ ఆశ కూడా అడుగండినప్పుడు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఓకే, అమ్మటి వాయిస్లో ఫైర్ తగ్గడానికి అలాంటి రావడం జరుగుతుంది, కానీ అమ్మటి వాయిస్ ఫైర్ తగ్గలేదా? పెరిగిద్ది, తగ్గదు, ఇంకా పెరిగిద్ది. ప్రాణాలకు తెగించైనా పోరాటం చేస్తా. ఎంత ఘోరం అండి! నా ఫైర్ తగ్గించడానికి నన్ను అరెస్ట్ చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తారా? నా ఫైర్ తగ్గించడానికి 18 రోజులు జైల్లో పెడతారా? ఇంకా పదునెక్కుతా, ఇంకా ఫైర్ అవుతా. ధర్మం కోసం, న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు అనేది మరొక్కసారి తెలియపరుస్తున్నా. చెప్పాగా, జైల్లో ఉన్నప్పుడు చెప్పా, తగ్గేదే లేదని, ప్రశ్నే లేదు. అట్లా ఎక్కడ పడితే అక్కడ అనరు, మళ్ళీ జైల్లో పెట్టినప్పుడే అంటాం. ఓకే, సో ఫైర్ తగ్గదు, దానిలో మీరు ఏ విధమైన సందేహపడాల్సిన అవసరం లేదు. అడ్డుపడ్డాక చూపించలే, ఐ డోంట్ వర్రీ. సంక్రాంతి ఆగాగు, సంక్రాంతికి డ్యాన్స్ చేస్తాను, జైల్లో ఉన్నప్పుడు సింబల్ ఇస్తాను. ఆగాయా నువ్వు? ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఎందుకు అన్నాను మీరు అర్థం చేసుకోండి. ఏదో హోంమంత్రి గారు ఉందంట, మాజీ మంత్రి గారు అంత ఇదిగా అంటున్నాను. ఎందుకన్నాను నేను? ఇలా మాట్లాడే అవకాశం నాకుందా? మీరు వస్తే నాకు ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం ఉందా? నా గురించి ఏమనుకుంటున్నారు చాలామంది అని నాకు అనుమానం. రాంబాబు పని అయిపోయింది అనుకునేవాడు ఉంటాడు ఒకడు, రాంబాబు అయిపోయాడు అనుకుంటాడు ఒకడు,
రాంబాబు ధైర్యం కోల్పోయాడు అనుకుంటాడు. ఒకే ఒక్క సింబల్తో రాంబాబు ధైర్యం కోల్పోలేదు, రాంబాబు తగ్గలేదు, రాంబాబు తగ్గడు. కేసు మీద కేసు పెట్టినా, పీటీ వారెంట్ మీద పీటీ వారెంట్ పెట్టినా, లోపల ఎన్ని రోజులు పెట్టినా తగ్గేదే లేని చెప్పడానికి సింపుల్గా ఒకే ఒక్క జెక్చర్తో మీ అందరికి అర్థమైంది కదా. అలాంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడడానికి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు ఇంక జంక్చర్స్ ఎందుకు, మాట్లాడుతున్నాం కదా. అందువల్ల బ్రదర్ ఫైర్ తగ్గదని కూడా మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ.